ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. మైదన సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ రూపమును మరియు ఒక పురుష రూపమును సృష్టించారు. వారే స్వయంభూ మనువు మరియు శతరూప. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకుతి, దేవహూతి, ప్రసూతి అనబడే 3 కుమార్తెలు జన్మించారు. ప్రియంవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమార్తెలు కలిగారు. ఉత్తానపాదునికి 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ 2 భార్యలతో చాలా సంతోషంగా ఉత్తానపాదుడు జీవితం గడుపుతున్నాడు. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రాజైన ఉత్తముడికి సురుచి ఎందున్నంత ప్రేమ సునీతి ఎందు లేదు. సురుచి పట్ల ఉన్నటువంటి లొంగుబాటు అటువంటిది. సురుచికి లొంగినవాడు కావడం చేత సునీతి మాట వినేతత్వము రాజుకి లేదు. ఆవిడను భార్యగా ఆదరించినవాడు కాడు. సురుచికి ఇచ్చిన స్థానం సునీతికి ఉత్తముడు ఇవ్వలేదు. కానీ వారిద్దరూ భార్యలే కనుక 2 యందు కుమారులు జన్మించారు. ఈ విధంగా సురుచి, సునీతి అనే 2 భార్యలతో ఉత్తముడు ఉన్నాడు. ఒకనాడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. పక్కనే సురుచి నిలబడి ఉంది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనే ఉత్సుకత కొడుక్కి సాధారణంగా ఉంటుంది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని కోరిక కలిగింది. వచ్చి తండ్రికి తన కోరికను వ్యక్తం చేశాడు. తండ్రి ధ్రువుణ్ణి తన తొడ మీదకి ఎక్కనివ్వలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు. ఈ విషయమును మనం గమనించాలి. ఉత్తముడికి తన కొడుకైన ధ్రువుని మీద ప్రేమ ఉంది. శాస్త్రంలో తండ్రికి భార్యల యందు భేదం ఉండవచ్చేమో కానీ కొడుకుల యందు భేదం ఉండదు. ఎందుకంటే రెండూ తన తేజస్సులే. సురుచి పక్కన ఉండడం వలన ధ్రువునికి తన తొడ మీదకి ఎక్కనివ్వలేదు. ఆవిడ ఉండగా కూర్చోపెట్టుకోలేడు. అందుకని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జవాబు చెప్పలేదు. వీల్లేదు అని తోసేసి సురుచి వంక చూశాడు. అప్పుడు ఆవిడ ఒక గమ్మత్తైన మాట అంది. ఓ సవితి కొడక, నీకు తండ్రిగారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉందా? నీవు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొంది ఉన్నవాడవైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి. ఆ అమ్మ కడుపున ఎందుకు పుట్టావు? ఆ అమ్మ కడుపున పుట్టిన వాడికి ఈయన తొడనెక్కే అదృష్టం ఎక్కడ ఉంటుంది? నా కడుపున పుట్టి ఉంటే ఆయన తొడనెక్కే అదృష్టం ఉండి ఉండేది అంది. నీవు నా కడుపున పుట్టిన వాడివైతే తండ్రి తొడ మీద కూర్చునే భాగ్యము ఉండి ఉండేది. నువ్వు సునీతి కడుపున పుట్టావు కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు అంది. ఇప్పుడు ఆవిడ తన సవితిని కించపరిచి మాట్లాడుతుంది. ఇది 5 సంవత్సరముల పిల్లవాని వద్ద మాట్లాడవలసిన మాటలు కాదు. అది పిల్లవానికి అర్థం కాలేదు. అర్థం కాక అయోమయంగా ఆవిడ వంక చూశాడు. సురుచి ఇలా మాట్లాడుతుంటే సురుచికి లొంగినవాడు కాబట్టి ఉత్తముడు ఏమీ అనకుండా కూర్చున్నాడు. సురుచి మరలా అంది. నా కడుపున పుట్టాలంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలంటే నీవు ఎంతో అదృష్టవంతుడు అయి ఉండాలి అని తనకు తానే ఒక సిద్ధాంతం చేసింది. ఆవిడ అంది. నిజంగా నీవు నీ నాన్నగారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉంటే నా కడుపున పుట్టి ఉండవలసినది. మరలా నీవు నా కడుపున పుట్టి తండ్రి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టేటటువంటి అర్హత నీవు పొందాలి. అందుకు శ్రీ మహావిష్ణువు పాదారవిందమును సంసేవనం చెయ్యాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగితే నీవు నా కడుపున పుడతావు. ఉత్తముడు అలా పుట్టాడు. అందుకని తండ్రి తొడ మీద కూర్చున్నాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహము నీ యందు లేదు. అందుకని నీవు సునీతి కడుపున పుట్టావు అంది. నిజమునకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంది కాబట్టే ధ్రువుడు సునీతి కడుపున పుట్టాడు. అనుగ్రహం లేదు కాబట్టే ఉత్తముడు సురుచి కడుపున పుట్టాడు. కానీ ఆవిడ ఈ విషయమును మార్చి చెబుతుంది. ఈ మాట చెప్పి నీకు నారాయణ అనుగ్రహం లేదు అని అంది. ఇప్పుడు ఆ పిల్లవానికి కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. కానీ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందకపోవడం వలన తాను సునీతి కడుపున పుట్టాను అనే మాట
వానికి జీర్ణం కాలేదు. అది చెప్పడానికి వానికి భాష చాలదు. వాడు చాలా చిన్న పిల్లవాడు. ఈవేళ నారాయణ అనుగ్రహం తనకెందుకు లేదని చెప్పుకోవడం చేతకానివాడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. పిల్లవాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది. పిల్లవాడు ఎందుకలా ఏడుస్తున్నాడని అటు ఇటు చూసింది. ఈలోగా అక్కడ ఉండే అంతఃపుర కాంతలు కొద్దిమంది వచ్చారు. ఎందుకమ్మా పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అడిగింది. వీడు చెప్పలేడు. అప్పుడు వాళ్ళన్నారు, అమ్మ ఇవాళ సురుచి అనరాని మాటను ఒకదాన్ని అంది. నీ కొడుకు తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన తొడ మీద కూర్చోవాలని అన్నాడు. నీకు నారాయణ అనుగ్రహం లేదు. అందుకని నీవు సునీతి కడుపున పుట్టావు. నీకు నారాయణ అనుగ్రహం ఉండి ఉంటే నా కడుపున పుట్టి ఉండేవాడివి. నువ్వు నా కడుపున పుట్టకుండా నాన్న తొడ మీద ఎలా కూర్చుంటావు అని అడిగింది అని చెప్పారు. ఈ మాటలను విని ఇప్పుడు సునీతి ఏడ్చింది. ఏడ్చి ఆవిడ అంది, నాయనా, మీ నాన్నగారి తొడ నెక్కనివ్వలేదని నువ్వు ఏడుస్తున్నావు కదా. ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణమని వేరొకరిని నిందించకూడదు. నీ పిన్ని నిన్ను నాన్న తొడనెక్కనివ్వలేదని నువ్వు ఏడుస్తున్నావు. కానీ నువ్వు అలా ఏడవకూడదు. పిన్నిని ఏమీ అనకూడదు. నీ దుఃఖమునకు కారణం పిన్ని కాదు. నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడ్చేటట్టు చేసింది. నీ పినతల్లి నీకు తల్లితో సమానము. నీ పినతల్లిని నువ్వు ఇంకొక మాట అంటే అమ్మను దూషించిన పాపం వలన మరలా బాధపడతావు. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మలే నీ దుఃఖమునకు కారణము అంది. పిల్లలకి సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుందో వ్యాసుడు తీర్పు చెబుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడే మాటల నుండి పిల్లలకి సంస్కార బలం వస్తుంది. 90% పిల్లల సంస్కారమునకు తల్లిదండ్రులే బాధ్యులు. మీరు ఎలా నడిస్తే పిల్లలు అలా నడుస్తారు. వారి నడువడి మిమ్మల్ని అనుసరించి ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల నడువడి అలానే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల సంస్కారమును అనుసరించి పిల్లలు ఉంటారు. నీవు ఇవాళ ఈ బాధ ఎందుకు పడుతున్నావో తెలుసా? నీ పిన్ని ఆ మాట వట్టినే అనలేదు. మీ నాన్నగారికి నేను కూడా భార్యని. కానీ ఈవేళ నాకు భార్య స్థానం లేదు. నేను ఒక దాసి పక్కపక్కనే నిలబడితే మీ నాన్నగారికి ఏదైనా అవసరమైతే ఆ దాసిని పిలుస్తారు కానీ నన్ను పిలవరు. నా పాపకర్మ అలా నన్ను కట్టి కుదిపేస్తుంది. మీ నాన్న చేత సురుచి పొందినటువంటి అదృష్టమును నేను పొందలేకపోయాను. నేను పొందలేని కారణం చేత నువ్వు కూడా పొందలేకపోయావు. మీ నాన్నగారు ఒక భార్య పట్ల ఇలా ఉన్నారంటే అది నా దురదృష్టం. నా కడుపున పుట్టడం వలన ఆ దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతుంది. అంతేకాని ఆవిడ ఒక్కరిని ఒక మాట అనలేదు. తన యందు దోషం ఆరోపించుకుని మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఉత్తముడి బలహీనతను బయటపెడుతుంది. సురుచి అహంకారమును బయటపెడుతుంది. సునీతి శీలమును బయటపెడుతుంది. ధ్రువుని మనస్సులో ఏర్పడబోతున్న ఒక కొత్త కోర్కెను బయటపెడుతుంది. ఇప్పుడు సునీతి ఇలా చెప్పింది. సురుచి ఏది చెప్పిందో అది పరమ యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి తొడ నెక్కాలనే కోరిక ఉంటే నీవు శ్రీ మహావిష్ణువు పాద సంసేవనం చెయ్యాలి. ఇలా ఏడవడం కాదు. ఆయన గురించి ఏడవగలవా? మీ తాతగారైన స్వయంభూ మనువు అలా ఏడ్చాడు. మీ పిన్ని చెప్పింది తప్పు కాదు. మీ పిన్ని పరమ సత్యం చెప్పింది. నీవు అరణ్యమునకు వెళ్ళి అక్కడ కూర్చుని శ్రీ మహావిష్ణువు గురించి ధ్యానం చేయి. ఆయన అనుగ్రహం కలిగితే నీ తండ్రి అంకసీమని నీవు చేరగలుగుతావు అని చెప్పింది. తల్లి చెప్పిన మా 5 సంవత్సరముల పిల్లవాడిని ఎటువంటి స్థితికి తీసుకువెళ్ళబోతుందో చూడండి. ఏ పిల్లవాడినైనా అమ్మ మాట ఇలా తీసుకువెళ్ళగలదు. అమ్మ అన్నం నోట్లో పెట్టి చెబుతున్న మాటలే పిల్లవాని శీలమును తీర్చిదిద్దుతాయి. తల్లి చెప్పిన మాట పిల్లవానికి ఎక్కింది. అప్పుడు పిల్లవాడైన ధ్రువుడు, అమ్మా, అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అన్నాడు. తల్లి పిల్లవాని కోర్కెను దేని కింద మార్చిందో చూడండి. ఈ కౌశల్యం ప్రతి తల్లికి ఉండాలి. తల్లి వాళ్ల మీద నేరాలు, వీళ్ల మీద నేరాలు పిల్లవానికి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి ముందుగా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుని అన్నం పెట్టేటప్పుడు మహాత్ముల జీవితంలోని గొప్ప గొప్ప సంఘటనలు పిల్లవానికి వివరించాలి. సునీతి అంది,
నువ్వు వెళ్ళి శ్రీ మహావిష్ణువు గురించి తపించు. అయితే నీకు ఆ సమర్థత ఉందా అని అడిగింది. అప్పుడు ధ్రువుడు ఒక్క ఉద్దటున లేచాడు. లేచి తాను తప్పకుండా శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తానని గబగబా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాడు. తల్లి ప్రోత్సహించింది.